కళ్ళు చెదిరే రేట్కి అమ్ముడుపోయిన పెద్ది డిజిటల్ రైట్స్. రిలీజ్కి ముందే బడ్జెట్ మొత్తం రికవరీ చేసిన చెర్రీ. పెద్ది డీల్ ఊహించినంత పెద్దగా జరిగింది. ఇంతకీ పెద్ది ఓటీటీ రైట్స్ ఎంత? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెనతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న మాస్ రూరల్ యాక్షన్ డ్రామా పెద్ది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. రామ్ చరణ్ కెరీర్లో కొత్త తరహా క్యారెక్టర్ కనిపించబోతుండడంతో మంచి బజ్ అయితే పెద్దిపై ఏర్పడింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ స్కేల్తో రాబోతున్నటువంటి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండడంతో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ మూవీకి చరణ్ కెరీర్లోనే స్టైలిష్ అండ్ రా మాస్ ప్యాకేజ్గా నిలవనుంది. ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీకి సంబంధించినటువంటి ఓటీటీ డీల్ జరిగినట్లు కూడా లేటెస్ట్గా వార్తలు వచ్చాయి. ఇంతకీ రామ్ చరణ్ మూవీ డిజిటల్ రైట్స్ కు ఎన్ని కోట్లు వచ్చాయో ఒక్కసారి చూస్తే, బుచ్చిబాబు సనా ఉప్పెనతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. అదే డైరెక్టర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో పాన్ ఇండియా కాంబినేషన్లో రావడం వల్ల ఈ ప్రాజెక్ట్కి భారీ అంచనాలే పెరిగాయి. అంతేకాకుండా ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ మీద అంచనాలను అమాంతం పెంచేసింది. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాలా, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ రామ్ చరణ్ చెప్పినటువంటి డైలాగ్ భారీగా వైరల్ అయింది. తర్వాత రిలీజ్ అయినటువంటి చిక్రీ సాంగ్ క్రేజ్ను కూడా మరో లెవెల్కి తీసుకెళ్లింది. అతి తక్కువ టైంలోనే 100 మిలియన్ వ్యూస్ సాధించినటువంటి పాటగా రికార్డ్ సృష్టించింది. సోషల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్లోనే ఉంది. దీన్ని బట్టి రామ్ చరణ్ మూవీ పెద్దిపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ది మూవీపై భారీ అంచనాలు నెలకొన్నటువంటి వేళ పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీకి డిజిటల్ రైట్స్ కోసం పోటీలో దిగాయి. ట్రేడ్ ప్రకారం నెట్ఫ్లిక్స్ ఈ సినిమాకు అన్ని భాషల డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గ్రామీణ కథనం, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇలా అదిరిపోయే ఎలిమెంట్స్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ రాబోతున్నందున అన్ని వర్గాల్లో భారీ హైప్ అయితే నెలకొంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా ఈ బ్యానర్ కావడంతో దాంతో మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ భాగస్వాములుగా నిలవడంతో పెద్దిపై అంచనాలు మరింతగా పెరిగాయి. లేటెస్ట్గా పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి సంబంధించినటువంటి అదిరిపోయే అప్డేట్ అయితే హల్చల్ చేస్తుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్లు కూడా ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకముందే ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సుమారు 130 కోట్ల భారీ మొత్తానికి అన్ని భాషల డిజిటల్ రైట్స్ను కైవసం చేసుకున్నట్లు కూడా సమాచారం. ఈ స్థాయి డీల్ రామ్ చరణ్ పాన్ ఇండియా మార్కెట్ను పెద్ది సినిమా మీద ఉన్నటువంటి అంచనాలను స్పష్టంగా చూపిస్తుంది. దీనిపై అటు పెద్ది టీం కానీ ఇటు నెట్ఫ్లిక్స్ కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్కి ముందే ఇంత భారీ డిజిటల్ రైట్స్ సాధించడం అరుదైన ఘనతగా చెప్పొచ్చు. టైటిల్ పోస్టర్ అండ్ గ్లిమ్స్తో పెద్ది సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరగ్గా చిక్రీ సాంగ్ దాన్ని ఆకాశానికి ఎత్తేసింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసినటువంటి ఈ ట్రాక్ రిలీజ్ అయిన క్షణం నుంచే సోషల్ మీడియాలో మొత్తం కుదిపేసింది. మాస్ బీట్, రా ఎనర్జీ, చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, జాన్వీ అందాలు కలగలిపి మొత్తం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అతి తక్కువ టైంలోనే 100 మిలియన్స్ వ్యూస్ దాటేయడంతో మరో సంచలనం సృష్టించింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో ఎక్కడ చూసినా చిక్కిరి మ్యూజిక్కే స్టెప్పులే కనిపిస్తున్నాయి. ఈ పాటతో రామ్ చరణ్ మాస్ మార్కెట్ ఏ రేంజ్లో ఉందో మరొక్కసారి అయితే ప్రూవ్ అయిపోయింది. దీంతో పెద్దికి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. షూటింగ్ విషయానికి వస్తే ప్రజెంట్ హైదరాబాద్ సినిమా క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్గ్రాఫ్లో ఓ షూటింగ్ అయితే జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసినటువంటి ఒక భారీ సెట్లో రామ్ చరణ్ అండ్ కన్నడ శివరాజ్ కుమార్ కూడా కలిసి యాక్ట్ చేస్తున్నట్లు కూడా ఉత్కంఠభరితమైనటువంటి సీన్స్ కూడా తెరకెక్కుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ ఫైట్ను బాలీవుడ్ ప్రముఖ స్టంట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ పర్యవేక్షిస్తుండగా నవకాంత్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఫైట్ను బుచ్చిబాబు అండ్ ప్రత్యేక కాన్సెప్ట్ డిజైన్తో చేస్తున్నారని ప్రస్తుత షూట్ల సినిమాలో హైలైట్ అవుతుందనేటి సమాచారం అయితే తెలుస్తుంది. యూనిట్ నుంచి కూడా డెఫినెట్గా ఇదే వినిపిస్తుంది. 2026 మార్చ్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యేటువంటి పెద్ది కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పటికే భారీగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ రా అండ్ మాస్ అవతార్, బుచ్చిబాబు గ్రామీణ కథ అండ్ దాని తర్వాత రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ గ్లామర్ అన్నీ కలగలిసి పెద్దిని వచ్చే సంవత్సరం వచ్చే ఇండియన్ సినిమాల్లో వచ్చే అతిపెద్ద సినిమాల్లో ఒకటిగా నిలబెట్టబోతున్నాయనే అంచనాలు మరింతగా పెరిగాయి. మొత్తంగా పెద్ది రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో 130 కోట్లు వసూలు చేసినట్లయితే తెలుస్తుంది. అంటే పెట్టినటువంటి బడ్జెట్కి ఆల్మోస్ట్ సగం బడ్జెట్ ఇక్కడే సేవ్ అయిపోయింది. ఇకపోతే ఆల్రెడీ థియేటర్ రైట్స్ అవి ఎలాగా ఉన్నాయి కాబట్టి అండ్ సినిమా మీద బజ్ కూడా అలానే ఉంది కాబట్టి డెఫినెట్గా పెద్దికి రికార్డు స్థాయిలో కలెక్షన్ వస్తాయనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. బట్ వచ్చినటువంటి ఏదైనా సరే డెఫినెట్గా సాంగ్ వస్తే సాంగ్ వైరల్ అవుతుంది, స్టెప్ వస్తే స్టెప్, అండ్ దాని తర్వాత ఒక క్రికెట్ షాట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా అంటే లాస్ట్ టైం ఐపీఎల్ టైంలో వచ్చినటువంటి ఆ పెద్ది క్రికెట్ షాట్ ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ వచ్చేంత వరకు కూడా సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతుందంటే ఆ ఇంపాక్ట్ ఆడియన్స్ మీద ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. మరి పెద్ది డెఫినెట్గా 130 కోట్ల బిజినెస్, అది కూడా ఓటీటీ రైట్స్. అంటే ఇప్పుడున్నటువంటి సినిమాల్లో ఏ సినిమా కూడా అంత పెద్ద బిజినెస్ అయితే చేయలేదు. బడ్జెట్ విషయం పక్కన పెడితే డెఫినెట్గా ఓటీటీ రైట్స్
లాజిస్టిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. రిలీజ్కి ముందే అంత మొత్తంలో వస్తే ప్రొడ్యూసర్స్ కానీ మిగతా టీం అందరు కూడా చాలా సేఫ్లో పడ్డట్టే అయితే తెలుస్తుంది. సో చూడాలి ఇన్ కేస్ పెద్ది మరి ముందు ముందు ఎలాంటి సంచలనాలు సృష్టించుతో వెయిట్ చేయాల్సిందంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి పెద్ది మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.